హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్. సండే మీకు ఫ్రీ రిలాక్స్. నేను కూడా ఈరోజు చాలా రిలాక్స్. ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చేయలేదు, ఐఎమ్ సారీ. నిన్న కూడా వేరే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. చూస్తున్న మా వ్యూవర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కనపడుతున్న నంబర్కి, ఓకేనా? మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా, వెయిట్ చేస్తున్నారా చూద్దాం, ఓకేనా? కెరియర్ గురించి మీకు ఎలా ఉండబోతుంది అలాంటివి పెట్టినా చూడరు, పర్సన్స్ అయితేనే చూస్తారు. ఎనీవే, నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను చేస్తున్న వీడియోస్ మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది చూద్దాం, ఓకేనా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. Queen of Pentacles, strength, justice, స్ట్రెంగ్త్ దగ్గర వచ్చేస్తుంది. ఎంత షఫిల్ చేసినా మీ ముందే చాలాసేపు షఫిల్ చేస్తున్నాను. వావ్, చూస్తున్న మా వ్యూవర్స్ అయితే చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా, రిలాక్స్గా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అమ్మ దయ వల్ల అంతకన్నా ఏముంది? మేము న్యూట్రల్గా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, అదే కదా కావాల్సింది. సూపర్. ఇంకొక కార్డ్ తీద్దాం. Ace of Wands, Nine of Pentacles, Nine of Cups, Eight of Wands, Three of Wands. జయ 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 శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఏంటో కార్డ్స్ షఫిల్ చేస్తే మోస్ట్లీ ఎక్కువ నాకు పాజిటివే కార్డ్స్ వస్తాయి. ఎప్పుడు చూడు పాజిటివ్ కార్డ్సే వస్తాయని నాకు కూడా అనుకుంటున్నారేమో. పాజిటివ్ వస్తే పాజిటివ్ అంటారు, నెగిటివ్ వస్తే నెగిటివ్ అంటారు. క్లారిఫికేషన్ చేద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా, వాళ్ళ పర్సన్ రీయూనియన్ చేస్తాడా చూడండి. ప్లీజ్ యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మై. చెప్పేది నేనైనా చెప్పించేది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. Five of Wands, Seven of Pentacles,
Page of Wands, High Priestess, so nice. Knight of Pentacles. Wow, Seven of Swords. రెండు తీసుకుందాం. ఓకే, టెన్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్, ద స్టార్, ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. Bottom of the deck, 8 of Wands, 9 of Cups, Ace of Wands. 8 of Wandsతో ఈ బాటమ్ ఆఫ్ ది డెక్ సబ్జెక్టు మీకు చెప్పాను కదా, కాల్ కానీ మెసేజ్ కానీ రీయూనియన్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే అవుతుందా అనుకుంటే అవుతుంది. ఎవరికి అవుతుంది అని అంటే మనం చెప్పలేము, ఎందుకంటే దానికి పర్సనల్ రీడింగ్ మనం తీసుకోవాల్సిందే. కానీ ఎవరికో ఒకరికి డ్యామ్ షూర్ పక్కా మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, వాళ్ళకు రీయూనియన్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్. నాకే జరుగుతుంది అని మాత్రం అనుకోకండి. ఎవరికి జరగాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళకు జరుగుతుంది. ఓకే, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వారాహి అమ్మ. గ్రాటిట్యూడ్ మాత్రం చెప్పుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, మీరు అనుకున్న పర్సన్స్తో మీరు మీట్ అవ్వాలి. నేను మాత్రం హార్ట్ఫుల్గా అమ్మవారిని మాత్రం వేడుకుంటున్నాను. ఓకేనా? చాలా ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎంతకాలం నుంచో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ పర్సన్ వస్తారు రారా అని ఎవరు అయితే అనుకొని న్యూట్రల్గా ప్రశాంతంగా సిచ్యువేషన్ని వదిలేసేసుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకు న్యూ బిగినింగ్, చాలా ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఈ బాటమ్ డెక్ కూడా తీసుకుందాం. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 6 వచ్చేసింది. 6 ఆఫ్ కప్స్. ఆ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, కలిసి చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీ రిలేషన్ అయి ఉండొచ్చు, ఎన్నాళ్ళ నుంచో మీకు చిన్నతనం నుంచి మీకు పరిచయం అయిన పర్సన్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాడు. ఓకేనా? ఇన్నాళ్ళు ఒక లోకానికి భయపడో, క్లారిటీ లేకో, లేదనుకుంటే ఈ రిలేషన్ బయటకు చెప్పుకుంటే తన పరువు పోతుందేమో అని చెప్పేసి అని ఒక ఇల్యూజన్తో, ఒక భయంతో, ఏ క్లారిటీ లేని ఆ పర్సన్ తన విష్, తన కోరిక మీ లైఫ్లోకి రావాలని 5 ఆఫ్ స్వర్డ్స్తో ఒక క్లారిటీ వచ్చింది, తనకు ధైర్యం వచ్చేసేసింది రావాలి అని చెప్పేసానని. లోకానికి భయపడి, తన సిచ్యువేషన్కి భయపడి, అందరికీ భయపడిన ఆ పర్సన్ ఇప్పుడు దేని గురించి భయపడాల్సిన పని లేదు అని ఒక క్లారిటీ, ఒక ధైర్యాన్ని తీసుకొచ్చుకున్నాడు. తన విష్ మీరు తన లైఫ్లో మీరు ఉండాలని. ఓకేనా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లో డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉండొచ్చు, కానీ మీకు అసంతృప్తి ఎందుకు అని అంటే 5 ఆఫ్ వాండ్స్. మానసిక ఒత్తిడి, మానసికంగా అలచడి, రిలాక్స్ లేదు, ప్రశాంతత లేదు, అన్నీ ఉన్నా కూడా మీకు ప్రశాంతత లేదు. ఎందుకు అని అంటే మీలో మీకే అలజడి మీ పర్సన్ కోసం. దానికి క్లారిఫికేషన్ తీస్తాను, ఆగండి. చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి. మానసికంగా గొడవలు, మీకు ప్రశాంతత లేదు, మీరు ఏది మాట్లాడినా రివర్స్ అవుతుంది. ఎందుకు, దేనికి అంటే మనకు మైండ్ రిలాక్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. దాని విషయంలో మీరు టెంపరెన్స్, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా టెంపరెన్స్ వచ్చింది. బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. ఎంతలా కోరుకుంటున్నారంటే నాకు అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు బ్యాలెన్స్గా, నేను ఎందుకు న్యూట్రల్గా ఉండలేకపోతున్నాను, ఎందుకు ఈ మెంటల్గా నాకు గొడవలు ఏంటి, ఈ మానసిక ఒత్తిడి ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు.
ఆ విషయంలో మీకు బ్యాలెన్స్ రాబోతుంది. న్యూట్రల్గా ఉండబోతున్నారు. స్పిరిచువల్గా అవేక్నింగ్ అవుతున్నారు. ఒక స్టెప్ ముందుకు వేయబోతున్నారు. యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. యూనివర్స్కి చాలా దగ్గర అవుతున్నారు. యూనివర్స్ మీ ప్రేయర్ వింటుంది. స్ట్రెంగ్త్, మీకు మీలో యుద్ధం, మీకే సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఒక ధైర్యాన్ని రావాలి అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ శనిదేవుడు ఒక ధైర్యాన్ని రావాలనుకుంటున్నారు. మీకు దేన్నైనా పోరాడే శక్తిని అడుగుతున్నారు. మనసుతో పోరాడలేకపోతున్నారు. మనుషులతో పోరాడగలుగుతున్నారు కానీ మీ మనసుతో మీరే పోరాడలేకపోతున్నారు. ఆ విషయంలో మీకు స్ట్రెంగ్త్, ధైర్యం మీరు కూడగట్టుకుంటున్నారు. చెప్పాను కదా, మెంటల్గా టెన్షన్, మానసికంగా బాగాలేదని చెప్పేసి ఎవరినో మిస్ అవుతున్నారు, దేన్నో మిస్ అవుతున్నారు. మీకు ఎంత ధైర్యం ఉన్నా, మీకు ఎంత క్లారిటీ ఉన్నా మిస్ అవుతున్నారు. ఎవరిని మిస్ అవుతున్నారు, దేనికి మిస్ అవుతున్నారు, దానికి కూడా క్లారిఫికేషన్ ఇద్దాం. జడ్జిమెంట్ మీకు కూడా ఇక్కడ జస్టిస్ వచ్చింది, ఇక్కడ కూడా జడ్జిమెంట్ వచ్చేసింది. ఓకేనా? న్యాయం కోసం మిస్ అవుతున్నారు. దేనికోసం మిస్ అవుతున్నారు, ఎవరిని మిస్ అవుతున్నారు, మీకు కావాల్సింది దక్కట్లేదనా, లేకపోతే మీ పర్సన్ రావట్లేదనా, వాటెవర్. ఒక సినారియో మటుకు కొంతమందికి డైవర్స్ అవుతున్నాయి, కోర్టు కేసు అవుతుంది. ఒక మొండి మాట కూడా వినని పర్సన్, నాకే అన్నీ తెలుసు అనుకున్న ఒక ఈగో ఉన్న పర్సన్తో మీరు యుద్ధం చేస్తున్నారు. అతనితో, ఆమెతో చూస్తున్న జెండర్ని బట్టి తీసుకుంటారు. అతను కానీ ఆమె కానీ వాళ్ళతో మీకు జడ్జిమెంట్, ఒక న్యాయం కావాలని కోరుకుంటున్నారు. ఓకేనా? డబుల్ కన్ఫర్మేషన్ అండి. మీకు న్యాయం జరగబోతుంది. జస్టిస్. ఓకే? మీరు ప్రేయర్ చేస్తున్నారు, గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్, ఆ విషయంలో మీకు న్యాయం జరగబోతుంది, జస్టిస్ రాబోతుంది. పేజ్ ఆఫ్ వ్యాన్స్తో గతాన్ని వదిలేసేసి మీకు న్యాయం జరిగిందని కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకేనా? మీకు అన్నీ ఉన్నాయి. గ్రోత్, మీకు కొంతమందికి గ్రోత్ రాబోతుంది. కొంతమందికి ఒక అనుకున్న దాంట్లో వర్క్ విషయంలో ముందుకెళ్ళబోతున్నారు. మీరు ఏదైనా సొంతంగా మీ ఒక ఇంటికి కోసం కలగంటున్నారేమో, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారేమో, ఏదైనా సరే ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నారేమో. మీరు ఎన్నాళ్ళ నుంచో కళ, ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కళ కదా, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్లో గ్రోత్ ఖచ్చితంగా ఇక్కడ స్ట్రెంత్ కింద ఇది వచ్చేసేసింది. స్ట్రెంత్ వచ్చింది, ఇది వచ్చింది అంటే శనిదేవుడు మనకు ఆయన వెళ్ళే ముందు మనకు న్యాయం చేసి మనకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఓకేనా? అందులో హై ప్రిస్టెస్ దైవాన్ని, మీరు ఎవరు చూస్తున్న మా వ్యూవర్స్ దైవాన్ని చాలా నమ్ముతున్నారు, చాలా 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 నమ్ముతున్నారు. యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. మీకు కొంతమందికి తెలియకుండానే ఒక ప్రశాంతత వచ్చేసింది. ఓకేనా? ప్రశాంతత వచ్చేసింది. మీ పర్సన్ నుంచి కాల్ కోసం, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఒక సినారియోలో ఖచ్చితంగా పర్సన్ నుంచి కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. న్యూ బిగినింగ్ పక్కా జరుగుతుంది. అబండెన్స్ కూడా రాబోతున్నాయి. మీ సొంత ఇంటి కళ నెరబోతుంది. మీ పర్సన్తో మీ లైఫ్ని చాలా ఉన్నతంగా లీడ్ చేస్తారు. ఇది పక్కా. టెంపరెన్స్, ఇక్కడ టెంపరెన్స్, బ్యాలెన్స్ వస్తుంది. ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏంజల్స్ మీ చుట్టూతే ఉన్నారు. ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఏంజల్స్ మీ ప్రేయర్ని వింటున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ చుట్టూతా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టరు. కొంతమందికి నైట్ ఆఫ్ పెంటికల్స్, స్లో మూమెంట్, స్లోగా బట్ మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు. కొంతమందికి తొందరగా, కొంతమందికి లేటు. ఓకేనా? బట్ ఎనీవే పక్కా మాత్రం మీకు అబండెన్స్ రాబోతున్నాయి. మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది. కొంతమందికి మీ పర్సనే రాబోతున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కొంతమందికి ఆ ఉన్న పలంగా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టేసేసి మీకన్నా చిన్న పర్సను,
మీకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయి మీ ఎమోషన్స్ను తీసుకెళ్ళి మీ దగ్గర నుంచి మనీ పరంగా కూడా తీసుకెళ్ళి మీతో అలా ఉంటాను ఇలా ఉంటాను మేము అది ఇదని చెప్పేసిన మీ పర్సను ఆ పర్సన్ను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చూస్తున్నాం మా వ్యూవర్స్ సింగిల్ వేరెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, బాధ్యతలన్నీ తనపైనే ఉండొచ్చు. కొంతమందికి విపరీతంగా కోపం ఆవేశం చాలా ఉంది. అసలు ఆ పర్సన్ని తలుచుకుంటేనే మీకు అసలు కనపడితేనే చంపివేయాలంత కోపం వచ్చేసేస్తుంది. అలాంటి మీకు ఆ పర్సన్ గుర్తొస్తున్నారు. కొంతమందికి 7 of Swordsతో చెప్పి పెట్టకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధకు గురి చేసిన పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎస్, వీల్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ కొంతమందికి అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇది ఇయర్స్ నుంచి స్టక్ ఎనర్జీలో ఉన్న పర్సన్, ఇయర్స్ నుంచి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచిన పర్సన్ మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అలాంటి పర్సన్ కూడా కొంతమంది జీవితంలోకి రాబోతున్నారు. చాలా వేగవంతంగా రాబోతున్నారు, చాలా స్పీడ్గా రాబోతున్నారు, ప్యాషనెట్గా రాబోతున్నారు. ఒకప్పుడు వాకవే చేసిన పర్సన్, మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్, మీకు ఏది చెప్పకుండా వెళ్ళిపోయిన పర్సన్, ఆ పర్సనే వీణ వ్యాన్స్తో మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎవరు, ఏంటి, ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు చూసుకొని ఒక స్టెప్ వేయండి. కొంతమందికి న్యాయపరంగా మీకు జస్టిస్ రాబోతుంది. కొంతమందికి చూస్తున్న వ్యూవర్స్కి అబండెన్స్. ఇది నేను పర్సన్ కోసం అనుకుంటే ఈ రీడింగ్ ఇలా తిరిగేసేసింది. ఎనీవే ఏదైనా సరే 100% కొంతమందికి అయితే పర్సన్ అయితే రాబోతున్నారు. ఆ పర్సన్ ఎలాంటి ఆలోచనలతో రాబోతున్నాడు, దేనికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, అది చూసుకొని అతనితో న్యూ బిగినింగ్ చేసుకోండి. వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళీ కొద్ది రోజులు బాగుండి మళ్ళీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా కూడా ఏం చేయలేదు. చూసుకోండి, మళ్ళీ బాధపడతారు, స్టక్ ఎనర్జీలో ఉంటారు. అలాంటి మహానుభావురాళ్ళు ఉన్నారు. తన స్వార్థం తను చూసుకొని వాళ్ళకి కావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళటం, ఇలాంటి వాళ్ళు చాలా మట్టుకుంటారు. చూసుకొని చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి. ఓకేనా? ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, మన ఎమోషన్స్తో ఎవరు ఆడుకుంటున్నారు, వాళ్ళని ఎలా ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇంట్యూషన్ని నమ్మండి, మీ మనసును నమ్మండి, గాడ్ని ప్రేయర్ చేయండి. నమ్మాలా వద్దా అని చెప్తున్నాను కదా, పదే వస్తుంది. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. అబండెన్స్, కొంతమందికి అబండెన్స్, గ్రోత్, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి మంచి గ్రోత్ అయితే రాబోతుంది. యువర్ రెడీ, మీరు రెడీగా ఉండండి. లుక్ ఫర్ సైన్. చెప్తున్నాను కదా, మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచి మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో ఆడుకున్న వాళ్ళు వస్తున్నారు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వస్తున్నారు కదా, మీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది, ఏదో చెప్పబోతున్నారు. జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉన్నా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, నో నీడ్ వరీ. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రాశులు వచ్చేసేసి 1 సెకండ్ నేను చూస్తాను. పెంటికల్స్, వృషభం, కన్యా, మకర రాశులు. కప్స్, అన్ని పెంటికల్స్ ఎక్కువ వచ్చేసాయి. వృషభం, కన్యా, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశి చాలా తక్కువ కనపడుతున్నారు. ఓకే, స్వార్డ్స్, కుంభం, మిథున, తులారాశి. షూర్. వ్యాన్స్ వచ్చేసి కూడా చాలా తక్కువ. మేషం, సింహ, ధనురాశులు చాలా తక్కువ కనపడుతున్నారు. కుంభం, మిథున, తులారాశులు మాత్రం ఎక్కువ కనపడుతున్నారు. ఎనీవే లెటర్స్ వచ్చేసేసి కూడా KRAS, P, Q,
కే, జే, పి ఎక్కువ కనపడుతుంది, జే ఎక్కువ కనపడుతుంది, ఎస్, టీ, ఓకేనా, ఎన్ ఈ లెటర్ కనపడుతున్నాయండి. సో ఎనీవే మీకు 7, 8, 1, 1, 2, 10, 10, ఓకే, 3 ఇవి కనపడుతున్నాయండి. జెడెస్ ప్రకారంగా చూస్తే ఈ రాశులు అయితే వచ్చేసాయి. ఎనీవే రాశులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీకు ఇది ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి, ఓకేనా. మీకు కానీ వీడియో కానీ నచ్చితే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా కంటపడితే ఎప్పుడైనా సరే అది మీకు రెజనేట్ అవుతుంది. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది నేను చేస్తున్న వీడియోస్. మీకు 50-60% రెజనేట్ అవుతుంది, ఇది మీదండి. లేదంటే వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోండి. బట్ వన్ మోర్, ఇంకోసారి ఏంటి అని అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళకు చాలా కనెక్ట్ అయ్యారు, చాలా వాళ్ళకు పాజిటివ్ జరిగిందని చెప్పేసి అని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. అమ్మ నాదేమీ లేదు, అంత వారాహి తల్లి దీవెనలు. ఓకే, మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.